సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. నిన్న ఎస్ఐపిబిలో ఆమోదించిన అంశాలపైన కేబినెట్లో చర్చించనున్నారు. 10 కంపెనీలకు చెందిన 85,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతికి గతంలో ఇచ్చిన నిర్మాణ పనుల టెండర్ల రద్దుపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త టెండర్లు పిలిచే అంశంపైన చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. భవన నిర్మాణ అనుమతులను అర్బన్ అథారిటీల నుంచి తొలగించడంపైన మంత్రివర్గం చర్చిస్తోంది. ఇక నుంచి నిర్మాణ అనుమతి మున్సిపాలిటీలు కార్పొరేషన్లే ఇచ్చేలా చట్ట సవరణ చేసే అంశంపైన చర్చిస్తారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మాన గడువు తగ్గింపుపైన కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. 4 ఏళ్లు ఉన్న గడువును 2.5 ఏళ్లకు కుదించేలా చట్ట సవరణపైన చర్చిస్తారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. మొత్తానికైతే కీలక అంశాలపైన చర్చ అయితే కొనసాగుతోంది. కీలక నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం కనిపిస్తోందా? ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? రాజేశ్వరి, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ ఆమోద ముద్ర కోసం కొన్ని బిల్స్తో పాటు కొన్ని నిర్ణయాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి దానిపైన ఉన్నటువంటి ఒక క్లారిటీ తీసుకుని కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలలో ఈ బిల్స్ను ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇప్పటికే కేబినెట్లోని మంత్రులు చర్చించడం జరిగింది. అయితే కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు మిగిలిన మంత్రులతో కూడా ఈ విషయాలన్నీ చర్చించిన తరువాత ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఎస్ఐపిబి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి ఎస్ఐపిబి సమావేశం కావడంతో ఆ స్టేట్కి వచ్చినటువంటి కొత్త ఇండస్ట్రీస్ ఏమున్నాయి, వారికి ఇవ్వాల్సినటువంటి పాలసీస్ ఏంటి అనే వాటిపైన నిన్న ఏవైతే సమావేశం జరిగిందో సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా 85,000 కోట్ల రూపాయలతోటి దాదాపుగా 40,000 మందికి ఉద్యోగ కల్పన కోసం కొన్ని సంస్థలకి తీసుకువచ్చేందుకు పెట్టుబడులు పెట్టాలి అనే విషయంలో ఏవైతే నిర్ణయం తీసుకుందో దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే విషయంలో ఈరోజు కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇదే కాకుండా ఆ విశాఖ, విజయవాడకి సంబంధించినటువంటి మెట్రో రైల్, ఈ 2 మెట్రో రైల్ లైన్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించాలి అనే విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో జరుగుతుంది. అయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి నిధులు పోలవరం విషయంలో కూడా కొంత కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి కూడా కొంత బడ్జెట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ బడ్జెట్ని విడుదల చేసే విషయంలో కూడా ఈరోజు ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి చర్చలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు సభలో, దీనికి సంబంధించి కూడా కేబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా కీలక నిర్ణయాలు ఏదైతే ఎస్ఐపిబి సమావేశంలో చర్చించినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత దీనికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏదైతే ఈ కేబినెట్ సమావేశం గత 2 రోజుల క్రితం జరగాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు తమ్ముడు చనిపోవడంతో ఆయన అందుబాటులో లేకపోవడంతో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే ప్రభుత్వంలోని కొన్ని కీలక బిల్లులు ఏవైతే ఉన్నాయో కొన్ని బిల్లుల్ని ఈ అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు కాబట్టి కొన్ని బిల్లుల సవరణ అనేది కూడా చేసి అసెంబ్లీ ఆమోద ముద్ర వేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సభలో ఆమోద ముద్ర వేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కేంద్ర మంత్రివర్గ ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణానికి సంబంధించి కొన్ని ఏవైతే గతంలో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్ట్స్ అన్నిటినీ రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్స్ని పిలవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అప్పటి ఆ వ్యయానికి సంబంధించి అలాగే తరువాత జరిగినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు అలాగే
అమరావతి నిర్మాణానికి సంబంధించి కొన్ని ఏవైతే అటు ఢిల్లీ నుంచి అలాగే ముంబై నుంచి వచ్చినటువంటి బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి సామర్థ్యతను చెక్ చేసిన తర్వాత అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ని కూడా కేంద్రానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఇప్పటి వరకు ఇచ్చున్నారో ఆ కాంట్రాక్ట్స్ అన్నిటిని రద్దు చేసి తిరిగి కొత్తగా కాంట్రాక్ట్స్ ఇచ్చే విషయంలో కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుపోతున్నారు. అయితే క్యాబినెట్ సమావేశంలో ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో నిన్న జరిగినటువంటి ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కోసం ఏవైతే ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారో ఈ విషయాలన్నింటినీ కూడా కీలకంగా చర్చించబోతున్నారు. ఇక అన్నిటికన్నా కీలకమైనది సూపర్ 6లో ఇచ్చినటువంటి ఒక హామీ ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉన్న నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా క్యాబినెట్లో ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. అటు ఒకవైపు ఆర్టీసీ నుంచి కూడా ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది, ప్రస్తుతం ఆర్టీసీకి ఏదైతే పే చేస్తున్న అమౌంట్ ఉందో దానికి డబుల్ ఇప్పుడు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినట్లయితే కనుక పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనే లెక్కలను ఇప్పటికే ఆర్టీసీ వేసి ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ప్రధానమైనటువంటి 4 నుంచి 5 కీలక అంశాలు కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక 2 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో బిల్స్ ఏవైతే పాస్ చేయాల్సి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక కీలక డిస్కషన్ అయితే ఈరోజు కేబినెట్ భేటీలో జరిగే అవకాశం కనిపిస్తోంది. రాజేశ్వరి, చెప్పినట్టుగానే గతంలో ఏ క్యాబినెట్ జరిగినట్టుగా అభివృద్ధికి సంబంధించి ఉంది, చట్ట సవరణ ఉంది, కీలక బిల్లులకు సంబంధించి కూడా ఉంది. సో పర్టికులర్గా ఈ అమరావతి వీటికి సంబంధించిన అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అటు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే రాబోతుంది. సో బెనిఫిషియర్స్ నుంచి ఏమంటున్నారు? ఈ క్యాబినెట్లో ఆమోదం లభిస్తే కనుక వారికి ఎలాంటి ప్రయోజనం ఉండబోతోంది? ఏవైతే సూపర్ 6 పథకాలతోటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఒక్కొక్క పథకాన్ని దానికి సాధ్యాసాధ్యాలను కూడా ముందు పరిగణలోకి తీసుకుని అలాగే ఒక్కొక్కటిగా విడతల వారీగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏదైతే దీపావళికి ఉచిత గ్యాస్ హామీ ఏదైతే ఉందో దానిని విడుదల చేయడము, దాని నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కూడా మహిళల నుంచి కావచ్చు ప్రభుత్వానికి మంచి రెస్పాన్స్ ఉన్న నేపథ్యంలో ఇటువంటివన్నిటినీ కూడా ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చి వచ్చారో హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా అలాగే మరొక వైపు అభివృద్ధి దిశగా 2 వైపులా కూడా సంక్షేమం అభివృద్ధి 2 చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండాలి. మరొక వైపు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా కొంత సీరియస్గానే ప్రభుత్వం ప్రస్తుతం ఉంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కొంత పోలీసుల్ని కూడా కొంత బాధ్యతాయుతంగా ఉండవలసిన అవసరం ఉంది అని పదే ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇక దీనిలో భాగంగా ఈరోజు అంటే కేబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపుగా 10 నుంచి 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని మొదటి నుంచి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు బీఎస్సీ నిర్ణయించింది. మరొక 2 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కావలసినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు అంటే అసెంబ్లీ ముగిసేలోపు బిల్స్ని ప్రవేశపెట్టి అలాగే గతంలో ఏవైతే అవకతవకలు జరిగాయని ప్రభుత్వం చెబుతూ వస్తోందో వాటిలన్నింటినీ కూడా చట్ట సవరణ చేయాల్సినటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి కావచ్చు అలాగే ఎక్సైజ్ బిల్లు ఇటువంటివన్నిటినీ కూడా ఖచ్చితంగా సవరణ చేసిన తర్వాత ముందుకు వెళ్తామని చెప్తూ వచ్చింది. ఆ బిల్స్ అన్నింటినీ కూడా ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ కేబినెట్ సమావేశం ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో 5 అంశాలు ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ 5 ఎజెండాలు ఏవైతే అమరావతి డెవలప్మెంట్ ఒకటి, అలాగే రాజధాని ఏదైతే కాంట్రాక్టర్స్కి రీకాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరంలో ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా ఏదైతే మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి చైర్మన్ వీళ్ళకుంటారో వాళ్ళకి అవిశ్వాస పెట్టడానికి ఇప్పుడు 4 సంవత్సరాలకి
కాల పరిమితి ఉన్న నేపథ్యంలో దాన్ని 2 సంవత్సరాలకి మారుస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇదొక కీలక నిర్ణయం. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి ఎస్ఐపిబి సమావేశంలో నిన్న ఏదైతే 85,000 కోట్ల రూపాయలు పెట్టి ఉపాధి కల్పించే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్లో ప్రధాన ఎజెండాలతోటి ముందుకు వెళ్తున్నట్టు. రైట్, థ్యాంక్ యూ కాంతి.